హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ కిచెన్. ఇవాల్టి వీడియోలో పచ్చి మామిడికాయతో హెల్తీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా మురబ్బా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ పచ్చి మామిడికాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా పైన ఎడ్జ్ కట్ చేసుకొని దీనిపైన తొక్కను తీసేసుకోవాలి. మామిడికాయలు కొంచెం పుల్లగా ఉండే విధంగా ఎంచుకొని తీసుకోండి. చూసారు కదా, మామిడికాయ ఈ విధంగా పచ్చిగానే ఉండాలండి, అప్పుడే మురబ్బా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే విధంగా అన్నిటిపైన తొక్కను తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు వీటిని మనం ముక్కలుగా కట్ చేసుకుందాము. మీకు నచ్చితే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న క్యూబ్స్ కింద కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నిలువుగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇదే విధంగా అన్నిటినీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 లీటర్ నీళ్లు వేసి మరిగించుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ మామిడికాయ ముక్కల్ని 50% వరకు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించామంటే మురబ్బా ప్రిపేర్ అయ్యేసరికి మ్యాషీగా హల్వాలా అయిపోతుందండి. అందుకే దగ్గరే ఉండి 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసి చూడండి. మనం మామిడికాయ ముక్కని ఈ విధంగా మనం కట్ చేసి చూసామంటే ఈజీగా కట్ అవ్వాలండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వెంటనే ఒక స్ట్రైనర్లోకి వడకట్టేసుకోండి. ఇలా వాటర్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల సేపు అలాగే వదిలేయండి. ఇలా నీళ్ళన్నీ వార్చేసుకున్నాక ఈ మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసేసుకొని మిగిలిన ఈ నీళ్ళలో చల్లారిన తర్వాత కొద్దిగా పంచదార అలాగే చిటికెడు ఉప్పు వేసుకొని తాగారంటే మంచి రిఫ్రెషింగ్ డ్రింక్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. తర్వాత 1/2 కేజీ మామిడికాయలకి 1/2 కేజీ పంచదార కానీ లేదంటే పటిక బెల్లంని కానీ తీసుకోండి. నేను ఇక్కడ హెల్త్కి మంచిదని చెప్పేసి పటిక బెల్లంని తీసుకున్నాను. ఇందులోకి 2-3 యాలకులను వేసుకొని ఇలా మెత్తగా పొడిలాగా చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పటిక పొడిని మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి వేసుకొని ఒకసారి పైన ఈ విధంగా కలుపుకోండి. మొత్తం అంతా కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 2 గంటల సేపు అలాగే వదిలేయండి. 2 గంటల తర్వాత చూసారా, మామిడికాయ ముక్కల నుండి వచ్చిన నీళ్ళతో ఈ పటిక చక్కగా కరిగిపోయింది. మనం పంచదార వేసుకున్నా కూడా ఇలాగే పొడి చేసుకొని వేసుకున్నారంటే చక్కగా కరిగిపోతుంది. అలాగే మామిడికాయ ముక్కలకు కూడా స్వీట్నెస్ బాగా పడుతుందండి. ఇంకా పటిక సరిగ్గా కరగలేదంటే దీన్ని మనం స్టవ్ మీద పెడతాం కదా, అప్పుడు పూర్తిగా కరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి ఈ మామిడికాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్కని వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే చిటికెడు కుంకుమ పువ్వును కూడా వేసుకోండి. ఈ దాల్చిన చెక్క అలాగే కుంకుమ పువ్వు ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మామిడికాయ ముక్కలు ఉడుకుతున్నప్పుడు గరిటె పెట్టకుండా ఇలా హ్యాండిల్స్ని పట్టుకొని కలుపుకోవాలండి. ఒకవేళ మామిడికాయ ముక్కలు మీకు మంచి కలర్లోకి రావాలి అంటే మాత్రం చిటికెడు పసుపును వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. మంచి కలర్లో వస్తాయి. మామిడికాయ ముక్కలు కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒకసారి చెక్ చేయండి. చూసారా, ఈ విధంగా తీగ పాకంలా రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే 6-7 నెలల వరకు నిల్వ ఉంటుందండి. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా హెల్తీగా మామిడికాయ మురబ్బా ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గణేష్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.